హలో ఇయర్స్, ఇవాళ మనం థైరాయిడ్ గ్లాండ్ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్ హార్మోన్స్ పెరగడం తగ్గడం ఇంతవరకే కాదండి, థైరాయిడ్ గ్లాండ్లో స్వెల్లింగ్ వచ్చినా అది కూడా ప్రాబ్లమే. నేను డాక్టర్ చంద్రిక, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సాగర్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సూపర్ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనందరికీ నెక్లో ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హార్మోన్ బాడీ నార్మల్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ గ్లాండ్లో ఒక్కోసారి మార్పుల వల్ల చిన్న చిన్న స్వెల్లింగ్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించేలా వాపు రావడం, ఆ వాపు సైజు పెరగడము, మాటలో మార్పు రావడం, ఆహారం తీసుకుంటున్నప్పుడు మింగడానికి ఇబ్బందిగా అనిపించడము, మరీ సైజు పెరిగితే ఊపిరి తీసుకోవడానికి కష్టం కూడా అవ్వచ్చు. దీనికి ఏం చేయాలి? చిన్న సూది పరీక్షతో ఆ స్వెల్లింగ్ యొక్క లక్షణం తెలుసుకోవచ్చు. అది నాడ్యూల్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా ట్యూమర్స్ అయినా అయి ఉండొచ్చు. కొన్ని కేసెస్లో అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఆ స్వెల్లింగ్స్ని సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ సర్జరీ చేయకపోతే ఆ క్యాన్సర్ ఫుడ్ పైప్కి, విండ్ పైప్కి స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ స్వెల్లింగ్ని గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఒక ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.